శ్రీదేవి డ్రామా కంపెనీ రారండోయ్ వేడుక చూద్దాంలో నెక్స్ట్ ఏంటో చూద్దాం. నమ్మొద్దు నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు, నమ్మినా ప్రేమించి ఫూళ్ళు మాత్రం అవ్వద్దు. నమ్మొద్దు నమ్మొద్దు ఆడవాళ్ళని నమ్మొద్దు, పిచ్చిగా ప్రేమించి బిచ్చగాళ్ళైపోవద్దు. నిరూపం అయ్యో పాపం, డాక్టర్ బాబులా ఉండేవాడు పేషెంట్ బాబు అయిపోయాడు. జాఫర్ గారు, అందరికి ఇంటర్వ్యూ పిలిచి మీ క్వశ్చన్లతో చెమట పట్టిస్తారు. ఇంటికి వెళ్ళగానే మీ ఆల్రెడీ క్వశ్చన్లకి మీకు చెమటలు పడుతున్నాయి. నేను మీలా కాదు, నేను రాకింగ్ రాకేష్. ఒక్క నిమిషం అమ్మా సుజాత, ఏమండి సుమంత్ గారు, మీకు ఒక యువత పెళ్లికి ముందు రాకెట్ లో ఊర్లన్నీ తిరిగేవాడండి. పెళ్ళైన తర్వాత బాత్రూమ్ లో బకెట్ లాగా ఒక మూలం తప్పితే ఏం పీకేది లేదండి. నేను ఇవన్నీ కాదండి శ్రీనివాస్ అన్న ఒకడే. అప్పట్లో మహాత్మా గాంధీ గారు ఏమన్నారు, ఆడపిల్ల అర్ధరాత్రి ఒంటరిగా రోడ్డు మీద తిరిగినప్పుడు స్వతంత్రం అన్నారు. కానీ ఇప్పుడు పెళ్ళైన మగాడు ఏడవకుండా బాత్రూమ్ లో బయటకు వస్తే అదే పెద్ద స్వతంత్రం. ఏమంటారు? ఎవడో కనెక్ట్ అయ్యాడు ఇక్కడ. జాఫర్ గారు, లవ్ మ్యారేజ్ బెటరా అరేంజ్ మ్యారేజ్ బెటరా? ఒరే పిచ్చోడా, చెబుతా జాగ్రత్తగా విను. ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అనుకో, పెళ్లి రోజు మాత్రమే అమ్మాయి ఏడిసిద్దండి, తర్వాత మన ఇంటికి వచ్చి మనల్ని ఏడిపించింది. అదే లవ్ మ్యారేజ్ అనుకో, ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడుస్తారు, తర్వాత చేసుకున్నందుకు వాళ్ళే ఏడుస్తారు. పెళ్లి ఏదైనా ఏడు మాత్రం ఫిక్స్. ఓహో, అవును. మీ ఆవిడ మీకు ఏమైనా ఫస్ట్ గిఫ్ట్ ఏమైనా ఇచ్చిందా? హెడేక్. అమ్మ బాబాయ్, ఎందుకే నీకేమిచ్చింది? పెళ్ళి అవగానే 10 రోజులు ఇంటికి వెళ్ళింది. అబ్బా, అంతకన్నా పెద్ద గిఫ్ట్ ఏముందండి బాబు. మరి నీకేంట్రా? నాకు పాల ప్యాకెట్లు పంపించి మిగిలిన 10 రూపాయలు ఉంచుకోమని తెలుసా. అయినా ఈ రోజుల్లో అమ్మాయిలు ఎవరిని చేసుకుంటున్నారు తెలుసా అండి? ఓన్లీ ఫోటోగ్రాఫర్స్ మాత్రం బాగా చేసుకుంటున్నారు. దేనికి? ఇంట్లో రైస్ పెట్టే కన్నా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. ఓహో, ఎందుకే మీ ఆవిడ నిన్నెందుకు చేసుకుంది? నా చేతులు గట్టిగా ఉంటాయని. అదేంటి? అదే బట్టలు ఉతకడానికి, గిన్నెలు తోమడానికి. మరి నువ్వు? నేను పెళ్లికి ముందే స్కిట్ లో ఏందా డైలాగ్ చెప్పడం అని అన్నా, అంతే. పెళ్లి చేసుకుని ఏంట్రా తోమడం, ఏంట్రా వంటలు ఉండడం అని సావగొడుతుంది భయ్యా. అదిగో సేమ్ ఇలాగే. ఆడవాళ్ళ మండి మేము, నీ రెండు కళ్ళ మండి మేము, ఆడవాళ్ళ మండి మేము, నీ రెండు కళ్ళ మండి మేము, కూలే మీరైతే ఉప్పే మీ వండి, ఇదిగో కాఫీ మీరైతే కప్పే మీ వండి. సరే గాని ఇంటికి పనులు ఎంత వరకు వచ్చాయి? అయిపోయి వస్తున్నాయండి. ఏమండి జాఫర్ గారు, పెళ్లికి ముందు కట్నం తీసుకునేవాడు గాడిద అంటే అప్పుడు అర్థం కాల, ఇప్పుడు అర్థమైంది గాడి చాకరీ చేయాలి కాబట్టి ఆ మాట అన్నారని. ఇంతకీ నీ సంగతి ఏంటి? పిండి పిండి అడ్డే కొత్త కొద్దిగా హెడ్ మసాజ్ చేయవా? ఆహా, పెళ్లికి ముందు ఎవరితో చేపించుకున్నావు హెడ్ మసాజ్? పెళ్లికి ముందు అసలు అడ్డాకే లేదుగా. ఏందయ్యా మరి నీ సంగతి ఏంది? నేను మర్చిపోయా. అయినా మీ ముగ్గురు ఇక్కడ కలిసి ముచ్చట పెట్టుకుంటూ పనులన్నీ ఆపేస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావు? మేమేమన్నా ముగ్గురు ఆడాలనుకుంటాం ఏంది? నికార్సైన మగాళ్ళం పనులు చేస్తాం, మీలా మొత్తం చెప్పాం. ఏంటి జాఫర్ గారు? ఎందుకు అరుస్తున్నావు? సారీ. సరేలే, నువ్వు పనులన్నీ కానిస్తూ ఉండు. నాకు ఒక చిన్న ఫంక్షన్ ఉంది, ఊరెళ్ళొస్తా. హలో, నువ్వేళ్ళు. అవునా? సారీ. ఓకే. హలో, ఫంక్షన్ క్యాన్సిల్ అయింది. అదేంది ఇప్పుడే ఆఫర్ ఇచ్చి అప్పుడే తీసేసుకుంటావా? సరే, పనులు తొందరగా చేసుకొని వచ్చాయి. వస్తా పో. నువ్వు కూడా బట్టలు ఉతికాక లోపల గిన్నెలు వెయిట్ చేస్తున్నాయి, రా. ఏయ్, నేను పని అనుకున్నా మొగుడు అనుకున్నావా? పనికొచ్చే మొగుడు అనుకున్నా, పోయా. ఏందయ్యా మరి నీ సంగతి ఏంది? నేను కూరగాయలు కట్ చేస్తా, కర్రీ చేస్తా, నేను కాలు నొక్కుతా. గది గట్లుండాలి. సరే అండి, మా పిల్లలు పిలిచారు, పనులు ఉన్నాయి, మేము పోయేస్తాం. పదంతా పోదాం. ఒక్క నిమిషం, స్కిట్ కి ఎండింగ్ ఇవ్వకుండా పోతున్నారు ఏంటి అనుకుంటున్నారా? పెళ్ళి నాకు మా లైఫే ఎండ్ అయిపోయింది. స్కిట్ ఎండింగ్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? నమ్మొద్దు స్కూల్ పాపను నమ్మొద్దు, నమ్మినా ప్రేమించి ఫూళ్ళు మాత్రం అవ్వద్దు. 27 years successfully married and still going strong. ఇప్పుడు రవి గారు ఈ స్కిట్ గురించి చెప్తారు. మాట్లాడితే నా 27 ఏళ్ల కెరీర్ లో అంటున్నాడు. అందుకే కదా నాకిచ్చారు మైక్, లేకపోతే మీకు ఇచ్చేవారు. ఉంది. ఏంటి సార్, ఏముంది సార్? నిజం ఉంది.
అది సార్ ఏముంది కలిసి ఉంటే కలదు సుఖం టైప్ లో కలిసి పనిచేయాలి. అదైతే ఫిక్స్. ఫిక్స్. ఎక్కువ ఎవరు చేస్తారు? అంటే ఇప్పుడు నాకు వంట రాదండి, పాపం కష్టపడి వాళ్ళు వంట చేస్తారు కాబట్టి గిన్నె లేనే తోతా. సపోజ్ సూపర్ సార్. అలానే ఉంది. ఇందాక బానే మేనేజ్ చేశారు మీరు. రవి గారు అదృష్టవంతులు, ఆయనకి వంట వచ్చి ఉంటే రెండు ఆయన చేయాల్సి వచ్చింది. సో మీరు ఇంట్లో షేర్ ద లోడ్ అన్నమాట. డెఫినెట్లీ 50-50. ఓకే. సూపర్ గా. జాఫర్ గారు మీరు చెప్పాలి, లిటరలీ మీ క్యారెక్టర్ చేశారు ఇక్కడ. తేజ మా ఇంటికి ఎప్పుడు రాలేదు నువ్వు, ఏమో నాకు సంబంధం లేదు సార్. యాజ్ ఇట్ ఈస్ అలాగే దించేసావు. ఏంటి యాజ్ ఇట్ ఇస్ దించేశారా? అది మీ పక్కనున్న మీ వైఫ్ చెప్పాలి సార్. అనుభవించేవాడు నేను కదా. ఆల్ సెగ్మెంట్ లో ఈ సెగ్మెంట్ భలే ఎంజాయ్ చేసింది. కానీ తేజ పండు చేసిన దాంట్లో నిజంగా పెళ్ళంటే ఈ కష్టాలు ఉంటాయి, కానీ ఆ కష్టాల్లోనే ఆనందాలు ఉంటాయి. శ్రీనివాస్ గారు ఎట్లుందో అడుగుతున్నారు. బాగుంది యాక్చువల్లీ. స్కిట్ గా సార్ మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇది చూసి పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా అని? లేదు అంటే కొంచెం ట్రైనింగ్ సరిగ్గా ఇవ్వాలి ఇంకా. అంటే అలా ముగ్గురు మగాళ్ళు కలిసి వాళ్ళ కష్టాలు చెప్పుకోవడం నాకు అదంతా నచ్చలేదు. కొంచెం గుట్టుగా ఉంటే బెటర్ ఇంకా. అవసరాల్ గారికి కష్టాలు అవసరమే లేదు. గుర్తు చేసినందుకు థ్యాంక్స్. ఆల్ రైట్, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్.